హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డా. సో లాస్ట్ వీడియోలో మనం ట్రిపుల్ బాసర్ ఉన్నటువంటి ఫేజ్ 1 రిజల్ట్స్ గురించి అనాలిసిస్ చేసాం. అక్కడ ఒక రిజర్వేషన్ ప్రకారం ఒక క్యాస్ట్కి ఒక కేటగిరీ వైజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయి, అండ్ తర్వాత ఓవరాల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, అండ్ తర్వాత ఫేజ్ 2 రిజల్ట్స్ ఉంటాయా ఉండవా, ఉంటే ఎలా ఉంటాయి, అండ్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటాలో ఎలా ఉంటుంది, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలా ఉంటుందో అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానివల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళకి రిజర్వ్ అయ్యాయో అన్ని వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎవరైతే 1190 మెంబర్స్ అడ్మిషన్స్కి సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని కూడా చెప్పాం. ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మిగతా విషయాలు మీరు లాస్ట్ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియోని చూసేయండి తప్పకుండా. అండ్ కంటిన్యూగా ఈ వీడియో కూడా చూస్తే మీకు మోస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి మనకు ఎవరైతే 1193 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్టెడ్ మెంబర్స్కి ఒక కాల్ లెటర్ అనేది ఇచ్చారు. ఆ కాల్ లెటర్ మీకు పోస్టల్ ద్వారా కూడా వస్తుంది, అండ్ మేబీ మెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్కి SMS ద్వారా కానీ ఏదో ఒక రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మీకు వెబ్సైట్లో కూడా మనకి ఒక కాల్ లెటర్ను పెట్టారు. ఆ కాల్ లెటర్లో ఏముంటుందంటే మీ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, అక్కడ అమౌంట్ కొంచెం పే చేయాల్సి వస్తుంది, ఆ ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ట్రిపుల్ బాసర్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెన్యూ వచ్చేసి RGKT ఆర్ ట్రిపుల్ బాసర్, మండల్ వచ్చేసి బాసర్ మండల్, నిర్మల్ డిస్టిక్. ఆన్ నవంబర్ 3 వచ్చేసి 01 నుంచి 250 వరకు, అండ్ 4th రోజు వచ్చేసి 251 to 500, అండ్ నవంబర్ 5th వచ్చేసి 501 to 700, అండ్ నవంబర్ 6th 701 to 1000, అండ్ నవంబర్ 7th 1001 to 1193 మెంబర్స్కి అక్కడ రీచ్ ఉంటుంది అన్నట్టు. సో టైం గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పలేదు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. అక్కడ మనము మోస్ట్లీ 10 AM వరకు అక్కడ మీరు ఆ వెన్యూ దగ్గర ఉండాలి. ఆ 10 AM నుంచి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సీరియల్ వైజ్గా స్టార్ట్ అవుతుంది. సీరియల్ వైజ్గా స్టార్ట్ అయినప్పుడు మీరు ఏదైతే నెంబర్ మిస్ అయిపోతే ఆ సీట్ మీకు అలాట్ కాదు. సో ఖచ్చితంగా మీరు టైంకి స్ట్రిక్ట్గా ఆ ప్లేస్లో ఉండడానికి ట్రై చేయాలి. సో అడ్మిషన్ కండిషన్ కూడా ఇచ్చారు. అడ్మిషన్ షెల్ నాట్ బి గివెన్ ఇఫ్ ద స్టూడెంట్ ఫెయిల్స్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ ఏ పర్సన్ ఆన్ ద అబౌవ్ డేట్ అండ్ ద టైమ్ ఫర్ వాట్స్ ఎవర్ రీజన్. ఏ రీజన్ గురించి అయినా వాళ్ళకు ట్రిపుల్ బాసర్ RGKTకి సంబంధం లేదు. మీరు కరెక్ట్ టైంకి ఆ టైంకి అక్కడికి రీచ్ కావాల్సిందే. సో మీ యొక్క ఓన్ ట్రాన్స్పోర్ట్ కన్సిడర్ చేసుకొని రావాల్సి వస్తుంది. సో ట్రిపుల్ బాసర్ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ బస్ రూట్స్ కానీ అండ్ ట్రావెల్ అలవెన్సెస్ కానీ ఎలాంటివి అనేవి ఇవ్వదు. సో మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో ఆ లొకేషన్కి మీరు రీచ్ కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డాక్యుమెంట్స్ ఏ సర్టిఫికేట్స్ కావాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కావాలి, అండ్ ఒరిజినల్స్ కూడా క్యారీ చేయాలి, అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అవన్నీ చూసుకోవాలి. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ అండ్ యువర్ గ్రేడ్ షీట్ ఆఫ్ 10th క్లాస్. మేబీ షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో, ఇన్ కేస్ లాంగ్ మెమో వస్తే లాంగ్ మెమో కూడా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ యువర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC అంటారు కదా, TCని తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటే సో అప్పటికి మీరు వెళ్ళిపోయే వరకు ఆ TCని తీసుకువెళ్ళలేకపోతే మీకు ఒక 2 days to 3 days టైం ఇస్తున్నారు. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాడు. 12/11/2020 లోపు TCని మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మినిమం ఆ TC లేకున్నా నడుస్తుంది పని, బట్ కంపల్సరీ ఉంటే బెటర్ అని చెప్తున్నాను. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th క్లాస్. సో చాలా మంది ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు టెన్షన్ పడిపోతున్నారు, బట్ 4th నుంచి 10th క్లాస్ వరకు ఎనఫ్. సో ఎవ్రీ సర్టిఫికేట్ అనేది 2 కాపీ ఆఫ్ జిరాక్స్ ఉండాలి విత్ ఒరిజినల్ కూడా. అండ్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీలో ఉంటే నాన్ లోకల్ కేటగిరీ, అండ్ లోకల్ కేటగిరీ ఉంటే లోకల్ కేటగిరీ ప్రూవ్ చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. అండ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ మీ సేవతో వచ్చినటువంటి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఇన్కమ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవనే ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క డేట్ కూడా ఇచ్చాడు ఆఫ్టర్ 01/04/2020. సో 01/04/2020 తర్వాత వచ్చినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇక్కడ వాల్యూ ఉంటుంది, అంతకన్నా ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ తీస్తే అది వ్యాలిడ్ కాదు. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి ఫాస్ట్గా. అండ్ 2 photographs ఆఫ్ యూ అండ్ యువర్ పేరెంట్. సో మీ పేరెంట్ ఉంటే పేరెంట్ అండ్ గార్డియన్ ఉంటే గార్డియన్, వాళ్ళ యొక్క ఫొటోస్ని కూడా 2 set ఆఫ్ ఫొటోస్ని కూడా తీసుకోండి. అండ్ ఫోటో కాపీ ఆఫ్ ఫ్యామిలీ రేషన్ కార్డు. సో రేషన్ కార్డు ఒక సర్టిఫికేట్ రేషన్ కార్డు కూడా కావాలి. అండ్ యువర్ ఆధార్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా కావాలి. అండ్ క్యాండిడేట్ లిస్ట్ ఇన్ కేస్
మీరు బ్యాంక్ లోన్ కి అప్లై చేయాలి. అంటే ఈ బ్యాంక్ లోన్ అనేది ఎవరికి ఉంటుందంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదో వాళ్ళకు బ్యాంక్ లోన్ కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో బ్యాంక్ లోన్ ఎందుకంటే ఇన్ కేసు మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది గ్రేటర్ దాన్ సమ్ 4 lakhs ఎంత ఉంటుంది. సో దాని గురించి క్లారిటీ ఇస్తాను. సో అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే లేదో వాళ్ళు అక్కడ బ్యాంక్ లోన్ కోసం ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో IIIT బాసర్లోనే బ్యాంక్ ఉంటుంది కాబట్టి మీకు అక్కడే మీ యొక్క బ్యాంక్ లోన్కి అప్లై చేసుకోవడానికి IIIT బాసర్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అయితే మీ స్టడీకి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎంత ఫీ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ లోన్ తీసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ద క్యాండిడేట్ హూ విష్ టు అవైల్ ద బ్యాంక్ లోన్ షిల్ బ్రింగ్ ద ఫాలోవింగ్. సో ఈ సర్టిఫికేట్ అడిషనల్ 4 sets ఆఫ్ కాపీస్ ఆఫ్ అబో. ఇంతవరకు చెప్పినటువంటి 10 సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి 4 sets కావాలి ఇంకా. అండ్ ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది పేరెంట్, మీ పేరెంట్ యొక్క ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్. అండ్ 3 months ఆఫ్ శాలరీ సర్టిఫికేట్స్ ఆఫ్ ది పేరెంట్. అండ్ మీ యొక్క పేరెంట్ యొక్క శాలరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, శాలరీ స్టేట్మెంట్స్ అంటారు. ఆ శాలరీ స్టేట్మెంట్స్ కూడా 3 months కాన్సిక్యూటివ్ గా 3 months యొక్క శాలరీ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాలి. పాన్ కార్డ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ ద పేరెంట్ యొక్క పాన్ కార్డ్ కూడా ఉండాలి. అండ్ రేషన్ కార్డ్ అండ్ ఆర్ పాన్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ పాన్ కార్డ్ పేరెంట్. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆఫ్ ద లాస్ట్ 6 months ఆఫ్ యువర్ పేరెంట్. అండ్ 6 photographs ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ 4 photographs ఆఫ్ ద పేరెంట్. 6 photos ఆఫ్ స్టూడెంట్స్ అండ్ 4 photos ఆఫ్ పేరెంట్ అనేవి కావాలి, ఆ గార్డియన్ అయినా పర్లేదు. సో ఇవి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. మరి మోర్ ఇన్ఫర్మేషన్ కి మనం www.rgkt.ac.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ పీడిఎఫ్ ని కూడా చూడవచ్చు. ఇన్ కేస్ మీ పీడిఎఫ్ ని మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయండి, ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఫీ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీకి మంత్ 500 rupees ఉంటుంది ఫర్ SC/STకి. నాన్ SC/ST కేటగిరీస్కి వచ్చేసి 1000 rupees. అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ వచ్చేసి రిఫండబుల్. ఇది అమౌంట్ మీకు IIIT బాసర్లో 6 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిఫండబుల్ అమౌంట్ ఇస్తారు. ఈ 2000 rupees ఫర్ బోత్ SC/ST అండ్ నాన్ SC/ST కేటగిరీస్ కూడా 2000 rupees ఉంది. టువర్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 700 rupees ఫర్ ఆల్ కేటగిరీస్. అండ్ సెమిస్టర్ ఫీ 500 rupees పర్ సెమిస్టర్ వచ్చేసి 2 సెమిస్టర్ కు గాను 1000 rupees. అండ్ ట్యూషన్ ఫీ 36,000 rupees ఫర్ ఆల్ కేటగిరీస్ ఉంటుంది. సో టోటల్ గా వచ్చేసి 40,700 rupees. ఇది ప్రీ యూనివర్సిటీ. సో మొత్తం 40,700 rupees అనేది ఫీ. బట్ ఇక్కడ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంత అమౌంట్ వారికి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎంత అమౌంట్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఏమవుతుందంటే 36,000 rupees అనేది గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది. ఇనిషియల్ గా ఎప్పుడు ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది 2 years ఉంటుందండి, బీటెక్ 4 years ఉంటుందండి. సో 2 years లో 36,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ బీటెక్ లో 40,000 rupees వస్తుంది. సో ఇక్కడ మీకు అంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ లోకి అది మైనస్ అయిపోతుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఒక IIIT స్టూడెంట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నోట్ కూడా ఇచ్చాడు. సో గవర్నమెంట్ ఏదైతే 36,000 rupees స్కాలర్షిప్ ఇస్తానని చెప్తుందో ఆ 36,000 rupees స్కాలర్షిప్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మిగతా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ అంతా కూడా వీపైన కొంచెం భారం పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా 1 year కి వచ్చేసి 5,000 to 6,000 rupees మీరు ఆ కాలేజ్ కి ఫీ పే చేయాల్సి వస్తుంది. ఇట్ మే బి నోటీస్ దట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు మీ దగ్గర యూనివర్సిటీకి ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వరు కాబట్టి మీరు దాని యొక్క ప్రింటెడ్ కాపీస్ కానీ స్కాన్ కాపీస్ కానీ మీ దగ్గర పెట్టుకొని సో ఎమర్జెన్సీ పర్పస్ లో మీరు యూజ్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ మనకు ఎంత అమౌంట్ పే చేయాలి అని అంటే సో 4,700 rupees ఫర్ SC/ST అండ్ 4,200 rupees ఫర్ అదర్ నాన్ SC/ST కేటగిరీస్ ఇంత అమౌంట్ పే చేయాలి. సో ఎవరికి పే చేయాలి, ఎలా పే చేయాలి అని అంటే సో ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ లో చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ RGKT బాసర్ ఫ్రమ్ ద నేషనలైజ్డ్ బ్యాంక్ ఎట్ పేయబుల్ ఎట్ బాసర్. సో బాసర్ లో అక్కడప్పుడే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడే బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడే మీరు అమౌంట్ పే చేయొచ్చు. సో 4,700 rupees. అండ్ ఫర్ SC/ST ఫర్ నాన్ SC/ST కేటగిరీస్ అండ్ 4,200 ఫర్ SC/ST కేటగిరీస్ కి ఇంత అమౌంట్ ఉంది. ఇందులో 2,000 rupees అనేది రిఫండబుల్ అమౌంట్, మిగతా అమౌంట్ అంతా కూడా రిఫండబుల్ కాదు. సో మీరు ఈ అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ద కండిషన్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీరు అటెండ్ కాకపోయినా మీ యొక్క అడ్మిషన్ అనేది పోతుంది. అండ్ మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి ప్రాపర్ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే కూడా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి అమౌంట్ పే చేయలేకపోయినా మీ యొక్క సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కాషియస్ గా ఉండి అన్ని సర్టిఫికేట్స్ అండ్ ప్రాపర్ మనీని క్యారీ చేస్తూ మీరు వెన్యూకి కరెక్ట్ టైం 10 AM లోపు మీ యొక్క షెడ్యూల్ సీరియల్ నెంబర్ ప్రకారం మీకు అలాట్ చేసినటువంటి డేట్ ప్రకారం మీరు సెంటర్కి రీచ్ అయితే
బెటర్. అండ్ మీకు 6 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో అడ్మిషన్ దొరుకుతుంది. ఒక మేజర్ ఒక IIIT బాసర్లో మీ యొక్క కెరీర్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇది అండ్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు. సో మీకు కౌన్సిలింగ్ వెళ్ళినంత మాత్రానే అలాగే 1193 లిస్టులో మీకు నేమ్ రాగానే మీకు సీట్ వచ్చినట్టు గ్యారంటీ కాదు. ప్రొవైడెడ్ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి అండ్ ప్లస్ సర్టిఫికేట్స్ అన్ని ప్రూఫ్ చేయాలి అండ్ అడ్మిషన్ ఫీ కట్టాలి. సో ఇవన్నీ ప్రొసీజర్ని కంప్లీట్గా చేస్తేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ద కండిషన్స్ అనేవి. సో సర్టిఫికేట్స్ ఒక లిస్ట్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో మళ్ళీ టైప్ ఉంటుంది అండ్ PDF కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ చూడండి అండ్ తప్పకుండా అన్ని సర్టిఫికేట్స్ని క్యారీ చేయండి. ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇచ్చాడు, మోస్ట్లీ కలవవు. సో కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా 9 AM to 5 PM అని అంటున్నాడు. సో 3 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ కాంటాక్ట్స్ నెంబర్స్ మోస్ట్లీ కలవకపోవచ్చు. బట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రిప్లై చేయడానికి పాసిబుల్గా ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జననేత అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన వీడియోని మీరు మిస్ కావద్దు కాబట్టి. సో అండ్ ఇది IIIT బాసర్ నుంచి వచ్చిన అడ్మిషన్ జనరల్ కాల్ లెటర్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అండ్ ఈ కాల్ లెటర్ మీకు పోస్టల్ ద్వారా వస్తుంది అండ్ ఈమెయిల్ ద్వారా కానీ అండ్ ఫోన్కి మెసేజ్ ద్వారా కానీ ఏదో ఒక ఫామ్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇవ్వకుండా మీకు లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక జిరాక్స్ కాపీ తీసుకొని అన్ని సర్టిఫికేట్స్ని క్యారీ చేస్తూ వెన్యూకి ఆన్ టైంలో మీకు వెళ్ళడం అనేది మీ బాధ్యత. అండ్ మీ యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఎవరైనా తీసుకెళ్ళండి. అక్కడ ప్రొసీజర్ ఉంటుంది అండ్ ప్రొసీజర్లో సిగ్నేచర్స్ చేయాలి. ఎందుకంటే IIIT బాసర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు ఫాలో అవుతానని మీరు ప్రామిస్ చేస్తే ఒక సైన్ చేయాల్సి వస్తుంది. అండ్ మీ పేరెంట్ యొక్క ఫొటోస్ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి సో పేరెంట్ ఆర్ గార్డియన్ని క్యారీ చేసుకొని వెళ్తే బెటర్. అండ్ ఇదండి ఈ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే హ్యాపీ.